హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదనంగా భావించిన కేటుగాళ్లు నకిలీ టికెట్ల దందాకు తెరలేపారు. నకిలీ టికెట్ల మోసాలపై క్రికెట్ అభిమానులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ చేసింది. సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్లను కేటుగాళ్లు విక్రయిస్తారని హెచ్చరించింది. అలాగే వీఐపీ, వీవీఐపీ పాస్ల పేరిట భారీ డిస్కౌంట్లు ఇస్తామంటూ సైబర్ మోసగాళ్లు వలవేస్తారని స్పష్టం చేసింది. అదేవిధంగా చివరి నిమిషమంటూ టికెట్ల ఆఫర్ల పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని క్రికెట్ అభిమానులకు టీజీసీఎస్బీ అప్రమత్తం చేసింది. ఐపీఎల్ టికెట్ బుకింగ్లకు డిస్ట్రిక్ట్ యాప్ మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. అధికారిక పేమెంట్ గేట్వేలకు బదులుగా వ్యక్తిగత యూపీఐ ఐడీలను ఉపయోగించడం, కొత్త సోషల్ మీడియా పేజీలు మొత్తం డబ్బును ముందుగానే చెల్లించమని అడగటం తదితర సంకేతాలను మోసపూరితమైనవిగా భావించాలని సూచించింది. చెల్లింపులకు ముందు వెబ్సైట్ యూఆర్ఎల్ను తప్పనిసరిగా పరిశీలించాలని, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపింది. ఇలాంటి మోసాల బారిన పడితే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, రేపు జరగబోయే మ్యాచ్ కు సంబంధించి ఆబ్వియస్లీ క్రికెట్ ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తి అన్నది నెలకొంటూ ఉంటుంది. ఇక్కడే కొంతమంది క్యాష్ చేసుకునేందుకు కూడా కేటుగాళ్లు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఎటువంటి సూచనలు చేశారు? కేటుగాళ్లు ఐపీఎల్ నకిలీ టికెట్ల పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొంతమంది అంటే క్రికెట్ లవర్స్ కి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా చెప్పబడింది. సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో ఈ నకిలీ టికెట్ల విక్రయం సాగుతున్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా విఐపి, వివిఐపి పాస్ల పేరుతో కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తామంటూ సైబర్ మోసగాళ్లు వల వేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఐపీఎల్ టికెట్ బుకింగ్ సంబంధించిన డిస్ట్రిక్ట్ యాప్ మాత్రమే అధికారం అని, దీనికి సంబంధించి భాగస్వామి అని దీనికి సంబంధించి ఎలాంటి సైట్స్ లేవంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక వ్యక్తిగత యూపీఐ ఐడీలు డబ్బులు చెల్లించవద్దంటూ కూడా వాళ్ళు గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి తక్కువ ఆఫర్లో ఉన్న కొత్త సోషల్ మీడియా పేజీల ద్వారా జరిగే విక్రయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచిస్తున్నారు. కిరణ్, అంటే యాప్ కి సంబంధించి కూడా కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఇప్పుడు మనం చాలానే చూస్తూ ఉన్నాము. అలాగే పేమెంట్స్ విషయంలో కూడా ఎటువంటి సూచనలు, ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఇప్పటికే ఇటు ఐపీఎల్ టికెట్ల పేరుతో జరుగుతున్న ఈ సైబర్ మోసాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్ సంబంధించిన వివరాలతో పాటు యూపీఐ పేమెంట్స్, వెబ్సైట్ల సంబంధించి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కేవలం డిస్ట్రిక్ట్ యాప్ పేరుతోనే ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయి కాబట్టి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించి కూడా వాటిని నమ్మొద్దంటూ కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.